వాయమ్మ పురుగుల కర్రీ తెచ్చినావు ఎందుకో? ఈ ఫీలింగ్ నాది కాదు, మా ఫ్రెండ్ది. కాలేజ్ డేస్లో మా మమ్మీ నా దగ్గరకు వచ్చినప్పుడల్లా నాకు ఇష్టమని కర్రీ చేసి తీసుకొచ్చేది. ఈ కర్రీ చూసిన ప్రతిసారి పురుగులు నెట్టమే తింటున్నావు, నాకు అస్సలు ఇష్టంలే అంటది. పురుగులు కాదు పిచ్చి మొహం నాన్న, రొయ్యలు ఏ అంట. ఇష్టం లేదంటే ఊరికనే వదిలేస్తామా? బలవంతంగా తినిపించా, పాపం తిన్న వెంటనే కక్కేసింది. ఎందుకక్క అంత ఇబ్బంది పెట్టడం అనుకుంటున్నారేమో, అది నా బెస్ట్ ఫ్రెండ్, నేను ఏం చేసినా ఏమనుకోదు. మా ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందంటే పొరపాటును గొడవపడి ఇద్దరం మాట్లాడుకోవడం మానేస్తే అవుటింగ్ వెళ్ళినప్పుడల్లా తనకిష్టమైనవి నేను, నాకు ఇష్టమైనవి తను తీసుకొస్తాం. కానీ డైరెక్ట్గా ఇచ్చుకోం, పక్క ఫ్రెండ్స్ దగ్గర ఇచ్చి పంపించుకుంటాం, సిగ్గు లేకుండా తీసుకొని తినేస్తాం. అలా ఉంటుంది మా ఫ్రెండ్షిప్. కాలేజ్ అయిపోయిన తర్వాత ఇప్పటికి 5 years అయింది మేము మాట్లాడుకొని. కావాలనేం కాదు, కాంటాక్ట్ మిస్ అయ్యి రీసెంట్గానే టచ్లోకి వచ్చి మాట్లాడుకుంటున్నాం. ఏమాత్రం ప్రేమ తగ్గల, అదే బాండింగ్. అదే కదా ఫ్రెండ్షిప్ అంటే. ఎందుకో కానీ ఇంట్లో కర్రీ చేసినప్పుడల్లా ఆ పిల్ల గుర్తొస్తుంది. ఎంతమందికి రొయ్యలంటే ఇష్టం లేని ఫ్రెండ్స్ ఉన్నారో కామెంట్ చేసేయండి. కర్రీ విషయానికి వస్తే అనుకోకుండా మా వారు ఈరోజు రొయ్యలు తెచ్చారబ్బా. సింపుల్గా టేస్టీగా సెమీ గ్రేవీ కర్రీ చేసేసిన. వీడియో నచ్చిందా? ఒక చిన్న లైక్ ఇచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టేసుకోండి. మన వీడియోస్ అన్నీ మంచి మంచి రెసిపీస్తో వచ్చేస్తాయి. మీరిచ్చే ఒక్కో లైక్కి నాకు ఒక బెస్ట్ పుష్ లాగున్నది. అందుకే వీడియో చూసి లైక్ ఇవ్వడం మర్చిపోవద్దే. లవ్ యూ గైస్, బాయ్ బాయ్.